నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హున్సా గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహించారు. ఏటా హోలీ రోజున ఈ వింత క్రీడ నిర్వహించడం అక్కడి ఆచారం. ఉదయం రంగులు చల్లుకొని సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మందిరం వద్ద 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పూర్వకాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోందని గ్రామస్తులు తెలియజేశారు. ఊరికి అరిష్టం కలగకుండా ఈ ఆటను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ఆటలో గాయాలైతే కామదహనం బూడిద పూసుకుంటామని చెబుతున్నారు ఆ గ్రామస్తులు. ఈ క్రీడను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామానికి ఆనాటి పెద్దలు తీసుకురావడం జరిగింది. ఆ ఆచారాన్ని సాలూరా మండల్ ఇప్పుడు మొత్తం నాకు తెలిసి మన దేశం మొత్తం కూడా హోలీ సంబరాలలో మునిగిపోయారు. కాకపోతే ఈ మన ఇండియాలో లేనటువంటి ఒక వింతైన ఆచారం మా హున్సా గ్రామంలో ఉంది. ఇది ఈ రోజు కాదు, గత 100 ఏళ్ల సంధి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది. కానీ ఈ ఆచారం అనేది ఫస్ట్ మాకు లేకుండే. ఫస్ట్ మా సైడ్ ఏముండేదంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సంత ఉండే. అప్పుడు ఇక్కడ వ్యాపారం జరిగేది. పెద్ద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు సంత చేసుకునే వాళ్ళు. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్ అక్కడ సగ్రోలని ఉంటుంది, వాళ్ళ సైడ్ ఉండే పిడిగుద్దులాట అనేది మా విలేజ్లో లేకుండే ఈ ఆచారం లేకుండే. కానీ అప్పుడు పెద్దలు దేశాయి మరియు మా విలేజ్ దేశాయి వాళ్ళు ఒకసారి కలుసుకొని, అరే సంతకు రావాలంటే ఈ వాగు దాటి రావాలంటే ఇబ్బంది అవుతుంది, మీ విలేజ్ చిన్నగా ఉన్నది కాబట్టి మీ సంత మాకు ఇచ్చేయండి, మా ఆచారాన్ని మీకు ఇస్తామని చెప్పేసి ఇట్లా అలబెలా చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ ఆడే ఆటని మేము తీసుకున్నాం, మా యొక్క సంతని వాళ్ళకి ఇచ్చేసాం. అలా ఇవ్వడం వల్ల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ పిడిగుద్దుల ఆట అనేది కొనసాగుతుంది. మరి దీని యొక్క విశిష్టత ఏంటి అంటే మధ్యలో తాడి కడతాం. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మధ్యలో తాడి కట్టిన తర్వాత గ్రామం అనేది రెండుగా విడిపోతాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఉండే వాళ్ళంతా కొద్దిగా తక్కువ కాస్ట్ వాళ్ళు, మున్నూరు కాపు వాళ్ళు, మళ్ళీ వివిధ షెడ్యూల్ కులాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. పైన అంటే ఇక్కడ బుర్జు ఉంటుండే, అప్పుడు రాజుల కాలంలో బుర్జు ఉంటే వాళ్ళంతా పైన ఉండేటోళ్ళు, వాళ్ళని మీదక్కడ అంటారు, మళ్ళీ మమ్మల్ని కిందక్కడ అంటారు. ఇలా రెండుగా విడిపోయి ఈ ఆనందంగా జరుపుకుంటాం. మరి దీనికి ఒక ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏమైనా ఆట ఆడితే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం చూడు, ఆ విధంగా కూడా దీనికి ప్రాక్టీస్ ఉంటుంది. అది ఎప్పుడంటే మనము అమావాస్య వచ్చిన తర్వాత ఒక 10 రోజుల ముందు డైలీ ఇక్కడ మన హనుమాన్ మందిర్ దగ్గర చిన్న పిల్లలు ఆడుతూ ఉంటూ ఆ స్టేజ్ని బట్టి ఒక డే బై డే చిన్నపిల్లలు తర్వాత పెద్ద పిల్లల కొనసాగిన తర్వాత కరెక్ట్గా ఫైనల్గా మార్నింగ్ రంగులు ఆడుకుంటాము. రంగులు ఆడుకున్న తర్వాత మళ్ళీ కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీ పోటీలు జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్ వార్ అనేది ఇక్కడ జరుగుతుంది. మరి దీనికి ఏంటంటే అందరికి ఉత్సాహపరిచే విధంగా మరి బాజా భజంతులు తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చేసి తర్వాత కొట్టుకుంటారు, మళ్ళీ అలాగే కలిసిపోతారు. ఎన్ని దెబ్బలు జరిగినా ఏం జరిగినా కానీ అందరు ఇంకా అన్నదమ్ముల లెక్కనే ఉంటారు. ఈ రోజు ఒక